పిల్లల్ని చదివిస్తాను నువ్వు? చదివిస్తా సార్. ఈ అమ్మాయి ఈ సంవత్సరాలు స్కూల్లో జాయిన్ చేస్తాను. చిన్న పాప సార్. హే, నీ పేరేంటి? చెప్పు. ఏంటి నీ పేరేంటి? హలో, హాయ్. సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. చెప్పు. ఏడవకూడదు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ చెప్పవా? చెప్తావు కదా? చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ చెప్తావు కదా? నేను అడిగినా చెప్పాలి. ఓకే. ఏంటి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు. నీ పేరు? ఇందు. చూస్తూ మాట్లాడాలా. ఓకే. నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి, పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏడవకూడదు. ఏడవద్దమ్మా. పడుకో. డీటెయిల్స్ చదివా. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంతవరకు చదివావు? అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు వాటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా. నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటుంది కదా. నువ్వన్నా సహాయం చేయొచ్చు అండి చదివించడానికి. గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు? నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? జీవనోపాధికి ఏదన్నా గొర్రెలు ఏదన్నా చదువు ఆపేస్తున్నాను. 3 సంవత్సరాల పైన ఆపేశారు. ఎన్నేళ్ళు ఇది ఆపేసి? 10th ఆపేశారు. ఎప్పుడు ఆపేశాడు? 21 ఆపేసావా? నీ వయసు ఎంత ఇప్పుడు? 18? కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా? డైరీ ఉందా? చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరిలో పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగాను. ఏదైనా గవర్నమెంట్ ఉందా? గేదైతే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు. గొర్రెలు అయితే తక్కువ వస్తారు. ఎక్కువ వస్తారు, తిరగాలి కదా. గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం? దీనికి ఏమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం. అంటే ఈ షెడ్లు వేసి ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి
ఒక మోడల్ కింద కరెక్ట్ సార్. కమ్యూనిటీ అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. 10 షెడ్ల కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ లెక్కలు చేసిన బాగా అంటే కోఆపరేటివ్ వీళ్ళు మేనేజ్ చేసుకోరు, కలిసి కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చిస్తే మార్కెటింగ్ అవన్నీ. రేజింగ్ కోసము ప్రతి ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఉంటుంది అన్నమాట. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీడు చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నాం, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? సార్ మన యాదవ్ అంటే బాగా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాళ్ళు చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. ఇల్లు కూడా 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి ఇది గేదెలది ప్రొసీడింగ్ అడిగింది చాలా మంది. నా ఉద్దేశం గేదెలు వద్దన్నా కదా నువ్వు. గొర్రెలే కావాలి. నేను చూస్తాను, చెప్పారు రండి, ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం. గ్యాస్ ప్రాబ్లం అని ఖాళీ సార్, గ్యాస్ ప్రాబ్లం అని ఖాళీ వీళ్ళంతా అది ఏదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వండి. మాట్లాడి 2 months నుంచి హాస్పిటల్లో నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది డబ్బులు సార్. మాకు లోన్ ఇస్తారు సార్. ఏదమ్మా? లోన్ ఇస్తారు సార్. పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? గ్యాస్ ఉంది సార్. ఎక్కడుంది గ్యాసు? బయట పెట్టారు.